హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వేణువాసు ఫుడ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సింపుల్ వేలో అందరికీ నచ్చేలా టమాటా పప్పు ఎలా చేసేలా చూసేయండి. చేసే తీరు చాలా సింపులేనండి. చిన్న చిన్న టిప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్న టిప్సేని మనకి ఎంతో రుచిని టేస్ట్ని అనిపిస్తాయి. చాలా ఆస్వాదిస్తూ తినొచ్చు. చాలా సింపుల్ వేలో కుక్కర్లో వితిన్ 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎలా చేసేలా చూసేయండి. ముందుగా పండు టమాటాలని, నాటు టమాటాలు అయితే ఈ టమాటా పప్పుకి చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ ఒక 250 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. అలాగే వెల్లుల్లి పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత 1 కప్పు పప్పుని ఇలా నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని, ఆ తర్వాత ఈ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవడం అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి. టమాటాలను ఎంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి పప్పు అనేది చాలా రుచిగా వచ్చి, టమాటా మనకి ఎక్కడ చిన్న పలుకు కూడా దొరకకుండా చాలా టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత వెల్లుల్లి పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం తగినన్ని వాటర్ చూపిస్తున్నాను కదా, పప్పు మనకు మునిగినంత వాటర్ వేసుకోవాలి. ఈ టమాటా పప్పు అనేది కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది. దీంట్లోనికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని, ఆ తర్వాత దీంట్లోనికి 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, అలాగే మనకి ఫ్రెష్గా కరివేపాకు ఉంటే ఓ రెబ్బని కరివేపాకును కూడా వేయించుకొని ఈ టమాటా పప్పు ఉడికించుకుంటే మనకి చాలా బాగా ఉడికి కరివేపాకు ఫ్లేవర్ అనేది మనకి టమాటా పప్పుకి చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 to 4 విజిల్స్ వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తున్నారు కదా, టమాటా పప్పు మనకి ఎంత మెత్తగా మనకి ఉడికిందో. ఈ పప్పుని ఏంటంటే పప్పు గుద్దుతో ఎక్కువ స్మాష్ చేయకుండా, ఎక్కువ రేపకుండా మనకి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. గంటతోనే కొంచెం కొంచెంగా కలుపుకుంటూ స్మాష్ చేసేసుకోవాలి. ఎక్కువ మరీ రేగిపోయినా కూడా బాగుండదు, చిన్న బద్దలా ఉంటేనే బాగుంటుంది. మరీ కావాలి, మరీ థిక్గా ఉంది అనుకుంటే జస్ట్ వాటర్ వేసుకోవాలి. అవి కూడా వేడి నీరేని. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వాటర్ అనేది వేసుకొని కలుపుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి సరిపోతుంది. ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం వేసి వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని ఒక గిన్నెలో వేసి ఇప్పుడు మనం పోపు అనేది పెట్టుకోవాలి. పోపు కోసం ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి దాంట్లోనే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు వేసి, ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 స్పూన్ మెంతులు వేసుకొని, అలాగే 1/2 స్పూన్ సోంపు వేసుకోండి. ఈ సోంపు ఫ్లేవర్ అనేది పప్పుకు బాగుంటుంది. అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేయించి పోపులన్నీ చిటపటలాడిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లిని ఇలా వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా పోపుని చిటపటలాడి ఎర్రగా మనకి రావాలండి. పోపు ఎర్రగా ఉంటేనే మనకి టమాటా పప్పుకు మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఎర్రగా మారిన తర్వాత మనం పప్పులోని ఈ పోపు వంపేసుకొని గంటెతో మెల్లగా కలిపేసుకోవాలి. సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని చూసుకోండి. చాలా బాగుంటుంది అసలు. తప్పకుండా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో మీకు నచ్చుతుంది. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడైనా కూడా ఈ టమాటా పప్పు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పప్పు, అప్పడాలు, నెయ్యి, 1 స్పూన్ నెయ్యి వేసుకొని అన్నంలో తింటే ఆహా, ఆ రుచి చెప్పలేమండి. తింటే అనుభవించడం తప్ప ఇంకేం లేదు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కమెంట్ చేస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.